హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాల్టి రోజు సూపర్ కేక్ అయితే చూపించబోతున్నాను. చాలా టేస్టీ యమ్మీగా ఉంటుంది. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వన్ బై వన్ మీకైతే చూపిస్తున్నాను. మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇందులో మనము గులాబ్ జామ్ మిక్స్ పౌడర్ అయితే వాడుతున్నాము. సో ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో 1 కప్ ఆఫ్ సూజీ అయితే యాడ్ చేసుకున్నాను. అంటే ఉప్మా రవ్వ అయితే యాడ్ చేసేసుకున్నానండి. దానికి ఎగ్జాక్ట్లీ 1.5 కప్ ఆఫ్ షుగర్ అయితే తీసుకున్నాను. మీరు ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే ఇంకొంచెం తీసుకోండి, నాకైతే స్వీట్ అంతగా అక్కర్లేదు. నెక్స్ట్ ఇలాచీ వేసేసుకున్నాను. ఇది కాస్త మెత్తగా పౌడర్ లాగా పట్టించేసేసుకున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా. నెక్స్ట్ 1.5 to 2 కప్స్ ఆఫ్ గులాబ్ జామ్ మిక్స్ అయితే యాడ్ చేసుకున్నాను. అంటే మోస్ట్లీ 1 ప్యాకెట్ మొత్తం వాడేసాను ఇది. నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ మెజరింగ్ కప్తోనే సేమ్ మనము ఈ ఉప్మా రవ్వ ఏదైతే మెజర్ చేసుకున్నాం దాంతో 1 కప్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అనమాట. మీకు ఒకవేళ బటర్ అవైలబుల్లో ఉంటే బటర్ వేసుకోండి. ఇది వచ్చేసి ఫ్లేవర్లెస్ ఆయిల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి వెనిలా ఎసెన్స్ వేసుకున్నాను. కొంచెం బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ అయితే వాడుతున్నాను అనమాట. ఎగ్జాక్ట్లీ 1.5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బేకింగ్ పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా అయితే వాడుతున్నాను. నెక్స్ట్ మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి గ్రాడ్యువల్లీ యాడ్ చేసుకుంటూ మనకి దోశ బ్యాటర్ ఫార్మాట్లో రావాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అండి, ఇది దోశ మనం ఎలా అయితే పోసుకుంటామో ఆ బ్యాటర్ ఫార్మాట్లో వచ్చేసింది. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఏదైతే బేక్ చేయాలనుకుంటున్నామో ఆ ట్రేన్ తీసేసుకొని బటర్ పేపర్ వేసేసుకొని కాస్త బటర్తోనే మనం నీట్గా దాన్ని గ్రీస్ చేసేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్నంతా అందులో వేసేసుకొని 160 degrees సెంటీగ్రేడ్స్లో కరెక్ట్గా ఒక 15 to 20 minutes ప్రీహీట్ చేసి పెట్టుకున్న ఓవెన్లో 180 degrees సెంటీగ్రేడ్లో హాఫ్ అన్ అవర్ కానీ 40 to 45 minutes కానీ పెట్టుకుంటే ఇదైతే బేక్ అయిపోతుంది. నేను లాస్ట్లో జస్ట్ ఈ సీడ్స్ నట్స్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. లుక్ బాగుంటుంది అండ్ హెల్దీ కూడా కాబట్టి. ఇది నేను ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను, బట్ చాలా బాగా వచ్చిందనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంది. నేనైతే షుగర్ తక్కువ యూజ్ చేశాను కాబట్టి షుగర్ తక్కువగానే ఉండింది. అండ్ ఇదైతే బేక్ అయిపోతుందండి, చూస్తున్నారు కదా. నేను కాస్త పైన గ్రీస్ చేస్తున్నాను బటర్ తోటి. ఇది కాస్త రెడ్డిష్ కలర్లో వస్తే బాగుంటుంది కాబట్టి. సో ఒకసారి అవన్నీ ఆఫ్ చేసుకొని మళ్ళీ గ్రీస్ చేసుకొని ఇంకా కంటిన్యూ చేసేసాను. అండ్ ఫోర్క్ తీసుకొని ఒకసారి ఇది బేక్ అయిందా లేదా అని ఒకేసారి లోపలనే టెస్ట్ చేసి చూస్తున్నానండి. సో పర్ఫెక్ట్లీ ఇది బేక్ అయిపోయింది. సో అంతే అండి, రెసిపీ అయితే అయిపోయింది. చాలా చాలా సూపర్ మాయిస్ట్గా చాలా బాగా వచ్చింది. ఇది హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకున్నాను, చల్లారిపోయిందనమాట. దీన్ని వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసేసుకొని స్లైసెస్గా కట్ చేసేసాను. చాలా సాఫ్ట్గా ఉందండి. ఇది నార్మల్ కేక్ కంటే కూడా ఇది చాలా సాఫ్ట్గా అనిపించింది. అండ్ టేస్ట్ వైజ్ కూడా టూ గుడ్ ఉంది, చాలా టేస్టీగా ఉంది. ఒక్కసారి మీరు ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే ట్రై చేసి చూడండి. సో ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.